भारतीय जनता पार्टी की जानिब से हल्के असम्बली अंबरपेट में पोलियो की बेदारी मुहिम। रुकने असम्बली किशन रेड्डी ने अपने हल्के के मुख्तलिफ इलाकों में पोलियो के मुताल्लिक शऊर बेदारी मुहिम की। रुकने असम्बली ने घर घर पहुंचकर खवातीन से मुलाकात की और इन्हें पोलियो के मुताल्लिक शऊर बेदार किया। इस मौके पर रुकने असम्बली किशन रेड्डी के हमरा और भी दीगर अफराद मौजूद थे। హైదరాబాద్ లో ఈ రోజు అంబర్పేటలో ఉన్నటువంటి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ గాని దాని పరిసరాల ప్రాంతాలలో నాలాలలో కూడా ఈ రోజు ఈ యొక్క పోలియో వైరస్ ఉందని చెప్పి WTO యునిసెఫ్ చేసినటువంటి ఈ యొక్క నీటి యొక్క పరీక్షల్లో తేలడం ఏదైతున్నదో అందరికీ ఆందోళన కలిగించేటువంటి సంఘటన। సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి, మూసీ నది ఉన్నది, మూసీ నది ప్రక్షాళన చేస్తామని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు కూడా మూసీ ప్రక్షాళన జరగలేదు। నాలాలు కూడా పరిశుభ్రం చేస్తామని ఏటా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు కూడా ఒక్క నాల కూడా పరిశుభ్రంగా లేదు। హైదరాబాద్ నగరంలో చాలా పెద్ద ఎత్తున హఠాత్తుగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి స్వచ్ఛ హైదరాబాద్ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది। ముఖ్యమంత్రి గారు స్వయంగా తీసుకున్నటువంటి డివిజన్లో కూడా ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, మట్టి కుప్పలు, దోమలు, ఈగలు, మరి పందులు కనిపించేటువంటి పరిస్థితి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్న డివిజన్లో కూడా కనిపిస్తూ ఉంది। కాబట్టి గవర్నర్ గారు తీసుకున్నారు, మంత్రులు తీసుకున్నారు, అధికారులు తీసుకున్నారు, చీఫ్ సెక్రటరీ సహా ఏ డివిజన్కు మళ్ళీ ఏ మంత్రి పోలేదు, ఏ చీఫ్ సెక్రటరీ పోలేదు, ఏ గవర్నర్ గారు పోలేదు। దత్తత తీసుకున్నటువంటి డివిజన్స్ అన్ని కూడా ఈరోజు మట్టి కుప్పల చెత్త కుప్పలతో దౌర్భాగ్యంగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నది। గతంలో హైదరాబాద్కు క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు వచ్చింది, కానీ ఈరోజు మరి స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టిన తర్వాత కూడా హైదరాబాద్కి ఈరోజు డర్టీ అండ్ డిబ్రీస్ అవార్డు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది। బ్యాక్టీరియా ఉన్నటువంటి వైరస్ ఉన్నటువంటి ప్రాంతంగా ఈరోజు WTO గుర్తించిన ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క పోలియోకి సంబంధించినటువంటి వైరస్ను నిర్మూలించాల్సిన అవసరం ఉంది। ఏ ఒక్క పసిబాలుడు కూడా పోలియో బారిన పడకుండా పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి